లెంట్ కాల ధ్యాన స్రవంతిని ఏర్పాటు చేసినటువంటి రాయలసీమ అధ్యక్ష మండలపు పీఠాధిపతులైనటువంటి ద రైట్ రెవరెండ్ ఐజక్ వరప్రసాద్ తండ్రి గారికి, అదేవిధంగా సిడి భారతి తల్లిగారికి నా హృదయపూర్వక ప్రత్యేక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. అదేవిధముగా రాయలసీమ అధ్యక్ష మండలపు ఆఫీస్ బేరర్లకందరికీ కూడా నా వందనములు తెలియచేస్తూ ఉన్నాను. రాయలసీమ అధ్యక్ష మండలపు విశ్వాసులకు కూడా నా ప్రత్యేక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకొని మరి ఈ లెంట్ కాల ధ్యాన స్రవంతిలో ఈరోజు అంశమును మనము ధ్యానించుకుందాము, ప్రార్థించుకుందాము. అత్యంత కృపా కనికరములు కలిగినటువంటి మా గొప్ప తండ్రి, ప్రేమ స్వరూపైనటువంటి మా మంచి యేసయ్య, నీకు వందనములు చెల్లించుకుంటున్నాము నాయన. నీవు శిలువ యాగముపై పడినటువంటి ఆ శ్రమలను, ఆ బాధలను ప్రభువా మేము ఈ లెంట్ కాలములో ధ్యానించడానికి, నీ నామములో ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసికి మరి లెంట్ కాల వాక్యమును అందించడానికి నీవు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి నీకు వందనములు చెల్లించుకుంటున్నాం. మరి ఈరోజు ధ్యానిస్తున్నటువంటి అంశము విధేయత గురించి మేము నీ వాక్యమును బోధిస్తూ ఉండగా ప్రభా, నీ సిలువ చాటున మమ్మల్ని మరుగుపరుచుకొని నీ బిడ్డలకు బోధించేటువంటి ఆ మాటలను నీ పరిశుద్ధాత్మ ప్రేరణతో మాతో పలికించుమని మా ప్రభువు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి నాకు ఇటువంటి గొప్ప అవకాశమును అనుగ్రహించినటువంటి ఆ దేవాది దేవునికి వందనములు చెల్లించుకుంటూ లెంట్ కాల ధ్యాన స్రవంతిలో మనము ధ్యానిస్తున్నటువంటి అంశము విధేయత. మరి విధేయత గురించి చూసినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి 11వ వచనం వరకు ఈ విధేయత గూర్చినటువంటి వాక్యమును, సందేశమును మనము చూడవచ్చు. మొదటిగా మనము విధేయత అంటే ఏమిటో తెలుసుకోవాలి. విధేయత అనగా దేవుని ఆజ్ఞలు, దేవుని చిత్తానికి లోబడి ఉండడము అనే వాక్యము మనకు తెలియచేస్తూ ఉన్నది. ఇది క్రైస్తవ విశ్వాసము యొక్క అంశము, ముఖ్యమైన అంశం. ఇది దేవునికి, ఆయన వాక్యానికి విశ్వాస యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తూ ఉంటుంది. విధేయత అనేది కేవలము నియమాలను పాటించడము గురించి మాత్రమే కాదు, కానీ దేవుని పట్ల ప్రేమ, నమ్మకము, భక్తిని వ్యక్తపరచడమే విధేయత అని మనము చూస్తున్నాం. మొదటిగా చూసినట్లయితే మిమ్మల్ని మీరు తగ్గించుకోవడము అంటే ఏమిటి అనేది మనము తెలుసుకోవాలి. లేఖన భాగములలో యాకోబుకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే ప్రభు దృష్టిలో మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి అని ఉంటుంది. అదేవిధంగా లూకాసు వార్త 14వ అధ్యాయము 11వ వచనంలో తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడతాడు అని వాక్యము మనకు చెబుతూ ఉన్నది. మరి ఇటువంటి మాటలను మనము నిత్యము ధ్యానిస్తూ ఉన్నాము, నేర్చుకుంటూ ఉన్నాము. కానీ మిమ్మల్ని మీరు నిజముగా తగ్గించుకోవడము అంటే ఏమిటి అనేది ఈరోజు చదువుకున్నటువంటి లేఖన భాగమైనటువంటి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనము చూస్తూ ఉన్నాం. ఈ భాగములో యేసు నిజమైన విధేయత అంటే ఏమిటో, నిజమైన విధేయత మానవుని ఎంత దూరము తీసుకువెళ్తుందో అనేటువంటి మాటలను బోధిస్తూ ఉన్నది. అందులో యేసుక్రీస్తు లాంటి వైఖరిని మనము కలిగి ఉన్నామా
అనేదే మనము ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. మరి మనము చదువుకున్నటువంటి భాగంలో 5వ వచనమును మనము బాగా గమనిస్తే, మీ వైఖరి క్రీస్తు వైఖరి వలె ఉండాలి అని తెలియచేస్తూ ఉన్నది. ఇది మిమ్మల్ని మొదటి అధ్యాయములో ఉన్నటువంటి పౌలు మాటలను కూడా మనకు గుర్తు చేస్తూ ఉన్నది. మొదటి అధ్యాయము 21వ వచనములో నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే అని పౌలు పలికినటువంటి మాటలు మనము గ్రహించాలి. ఈ చిన్న ప్రకటనలో చాలా విషయాలు ఉంటూ ఉన్నాయి. కానీ ఇక్కడ మనము చదువుకున్నటువంటి 5వ వచనములో దాని అర్థము చూసినట్లయితే, ఇప్పుడు క్రీస్తు కోసము మనం ఏ విధంగా జీవిస్తూ ఉంటాము, క్రీస్తుతో ఏ విధంగా జీవించుతూ ఉన్నాం, క్రీస్తులాగా ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం, మనము క్రీస్తులాగా ఉండడము కూడా అని మనము చూస్తూ ఉన్నాం. మరి ఈ జీవిత విధానమును క్రీస్తు నుండి మనము నేర్చుకుంటూ ఉన్నాము, క్రీస్తు నుంచి తెలుసుకుంటూ ఉన్నాం. క్రీస్తు అటువంటి జీవిత విధానములో 3 విధాలైనటువంటి విధేయతలలో కనపరుస్తూ ఉన్నాడు. అందులో మొదటిది, ఆయన సేవకుడుగా ఈ లోకములోకి వచ్చాడు. మొదటిగా ఆయన ఒక సేవకుడు అయ్యాడు. ఆయన సేవకుడి స్వభావాన్ని ధరించి తనను తాను సేవకుడుగా చేసుకుంటూ ఉన్నాడు. యేసు మొదటి అడుగు ఈ లోకములో సేవకుని స్వభావము తీసుకోవడం. ఈ సేవకుడు అనే పదానికి అర్థము బానిస అని కూడా అనువదించబడుతూ ఉన్నది. బానిస అంటే ఏమిటి? బానిస అంటే ఎటువంటి హక్కులు లేని వ్యక్తి అనే అర్థం. తొలి గ్రీకు రచయితలలో ఒకరు తనకు నచ్చినది చేయడానికి అనుమతి ఉన్నవాడు స్వతంత్రుడు, అనుమతి లేనివాడు బానిస అని తన రచనలలో రాస్తూ ఉన్నాడు. యేసు సేవకుడిగా లేదా బానిస వైఖరిని ఇక్కడ తీసుకుంటూ ఉన్నాడు. ఎందుకు అంటే ఆయన తన తండ్రితో చెప్పినటువంటి మాటలు ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకో. తన చివరి ప్రార్థన అయినటువంటి గెత్సెమనే తోటలో ఆయన తండ్రితో ప్రార్థిస్తున్నటువంటి మాట మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఏ విధంగా సేవకుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు అని. ఏమిటంటే, నా చిత్తం కాదు తండ్రి, నీ చిత్తమే అని ప్రార్థించిన విధానం. అదే విధముగా 6వ వచనములో యేసుక్రీస్తు వారు స్వభావరీత్యా దేవుడు అని మనము చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆయన సేవకుడు స్వభావాన్ని కూడా తీసుకున్నాడని మనము చూస్తూ ఉన్నాం. దీని అర్థము ఆయన దేవునిగా ఉండడము మానివేసినట్లు కాదు. ఆయన తన రెజ్యూమ్ను అప్గ్రేడ్ మార్చుకుంటున్నాడు. అనదర్ క్వాలిఫికేషన్ను ఆయన తన జీవిత విధానములో యాడ్ చేసుకుంటూ ఉన్నాడు. ఏంటంటే, సేవకుడు అనేటువంటి తత్వాన్ని జోడించుకుంటూ ఉన్నాడు. దైవత్వముతో పాటి ఈ లోకములోకి మానవుడిగా వచ్చినటువంటి విధానంలో ఏ రీతిగా సేవకుడిగా ఉంటూ ఉన్నాడో అనేది ఆయన అప్డేట్ చేసుకుంటున్నాడు. సేవకుని స్వభావాన్ని స్వీకరించడంలో యేసుక్రీస్తు దేవుడిగా ఉండడము మానేయలేదు. బదులుగా సేవకుడుగా మారడానికి దేవునిగా తనకు ఉన్నటువంటి హక్కులను ఇక్కడ వదులుకుంటూ ఉన్నాడుగా మనము చూస్తూ ఉన్నాం. డిఏ కార్సన్ మాటలలో చెప్పాలంటే, యేసు ఎవరి కాని వ్యక్తి అయ్యాడు. ఇక్కడ ఆయన తనను తాను ఏమీ లేని వ్యక్తిగా చేసుకుంటూ ఉన్నాడు. ఆయన తన హక్కులన్నిటినీ ఇష్టపూర్వకంగా వదులుకొని సేవకుడు స్వభావాన్ని తీసుకుంటూ ఉన్నాడు. యేసు పస్కా పండుగ చివరి ప్రభురాత్రి భోజనములో తన పై వస్త్రములను తీసివేసి మోకాలపై కూర్చొని తన శిష్యుల పాదాలు కడిగినప్పుడు దీని యొక్క నిజమైనటువంటి విధానమును మనము గుర్తించగలము. మీ వైఖరి
క్రీస్తు యేసు మాదిరిగానే ఉండాలని పౌలు చెప్తూ ఉన్నాడు. మీ సొంత అధికారాలను, హక్కులను అట్టిపెట్టుకొని ఉండడానికి బదులుగా మీరు ప్రేమలో ఒకరినొకరు విధేయతగా సేవ చేసుకోవాలి అని చెప్తున్నటువంటి మాటలుగా ఉంటుంది. మరి ఇటువంటి విధానమే మరి అధ్యక్ష పీఠాధిపతులైనటువంటి ద రైట్ రెవరెండ్ పి ఐజాక్ వరప్రసాద్ తండ్రి గారు బిషప్గా అయిన సందర్భము నుండి ప్రతి లెంటు కాలములో మరి ఆనాడు యేసుక్రీస్తు వారు శిష్యులను పాదాలు ఏ విధంగా కడిగారో మరి తండ్రి గారు కూడా తగ్గింపు స్వభావముతో తన సేవా జీవితమును యేసుక్రీస్తు మాదిరిగా కనపరుచుకోవడానికి మరి తండ్రి గారు కూడా ఇటువంటి మార్గమునేలోనే తాను ఈ అధ్యక్ష మండలానికి అధికారిని కాదు, నేను ఒక సేవకుణ్ణి అని తెలియచేస్తున్నటువంటి విధానము మనము గ్రహించగలం. యేసు తన జీవితములో మొదటి అడుగు సేవకుడిగా మారడము ఇక్కడ చూస్తున్నాం. తండ్రి చిత్తాన్ని తాను లోబర్చుకోవడం, ఇతరులకు విధేయుడిగా వినయపూర్వకంగా ఇష్టపూర్వకంగా తాను సమర్పించుకున్నటువంటి విధానము మనము ఈ సేవకుని లక్షణములలో నేర్చుకుంటాం. మరి రెండవ లక్షణము చూస్తే ఆయన మానవుడయ్యాడు విధేయపూర్వకంగా. రెండవది ఆయన మానవుడు అయ్యాడు. 7వ వచనానికి తిరిగి వెళ్తే మనము 7వ వచనంలో మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను అనే మాటను మనము చూస్తున్నాం. ఇక్కడ యేసు మానవుడిగా మారడము ద్వారా తనను తాను తగ్గించుకున్నాడు. ఆదికాండము 1వ అధ్యాయములో మానవుడు దేవుని పోలికలో సృష్టించబడ్డాడు అని తెలియచేస్తూ ఉన్నది. ఇక్కడ దేవుడు మానవుని పోలికలో చేయబడడాన్ని మనము తెలుసుకుంటున్నాము, కనుగొంటూ ఉన్నాం. 8వ వచనములో ఆయన మానవునిగా కనిపించాడు అని చెప్పబడుతూ ఉన్నది. అదృశ్య దేవునిగా ఉన్నటువంటి ఆయన మానవునిగా ఈ లోకములోని కనిపించడము జరుగుతూ ఉన్నది. ఆయన అందరి దృష్టిలో శరీరధారి అయ్యాడు. ఆయన మానవుడయ్యాడు. యేసు మానవుడు అయినప్పుడు దేవుడిగా ఉండడము మానలేదు. కానీ ఆయన మహిమ మానవ శరీరములో కనబడి ఉంటూ ఉన్నది. మానవునిగా మారడానికి ఆయన దేవునిగా తన మహిమను పక్కన పెట్టాడు. ఆయన నిజంగా దేవుడు, నిజమైన మనిషిగా ఇక్కడ ఆయన తెలియపరుచుకుంటూ ఉన్నాడు మనకు, తన విధేయతను కనపరుచుకుంటూ. మూడవది ఆయన మరణానికి విధేయుడయ్యాడు. మొదటిగా యేసు సేవకుడయ్యాడు. రెండవది ఆయన మానవుడయ్యాడు. మూడవదిగా ఆయన మరణానికి విధేయుడయ్యాడు. 8వ వచనంలో ఆయన మానవునిగా కనిపించి తనను తాను తగ్గించుకొని మరణానికి విధేయుడయ్యాడు. వినయం అనే పదము 3వ వచనములో మనము చూసిన అదే పదము. వినయముతో ఇతరులను మీకంటే గొప్పవారిగా పరిగణించేది. మిమ్మల్ని మీరు తగ్గించుకోవడం అంటే మిమ్మల్ని మీరు తగ్గించుకోవడము. ఈ వచనము యేసు ఎంత తగ్గింపు స్వభావానికి వెళ్ళాడని, ఎంత తగ్గింపు స్వభావానికి సిద్ధంగా ఉన్నాడో మనకు చూపిస్తూ ఉన్నది. ఆయన మరణం వరకు విధేయుడయ్యాడు. మీరు ఎప్పుడైనా మరణానికి విధేయత చూపించారా? ఒకే ఒక ప్రశ్న. మీరు అలా చేసి ఉంటే మీరు ఇక్కడ ఉండేవారు కాదు. మనము చాలా సులభముగా పాపానికి లొంగిపోయే స్వభావము కలవారు. కానీ యేసు మరణానికి విధేయత చూపాడు. ఈ లోక పాపమునకు లొంగిపోని స్వభావమును ఆయన ఇక్కడ కనపరుస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు ఆయనను హెచ్చిస్తున్నాడు. ఏ విధంగా హెచ్చిస్తున్నాడంటే 11వ వచనము చూసినట్లయితే ప్రతి నామమునకు పైనామముగా ఆయనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన అందరికంటే గొప్పవానిగా,
అందరికంటే ఉన్నతిగా ఏ విధంగా తన కుమారుడు తన యందు విధేయత చూపాడో ఆ విధేయతకు కలిగినటువంటి బహుమానము చివర్లో మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి వీటన్నిటినీ ముగింపుగా మనము ఏమి చెప్పాలి అంటే, యేసు చేయడానికి చిన్న పని అంటూ ఏమీ లేదు. ఇక్కడ యేసు చేసినట్లుగా విధేయత మార్గాన్ని మీరు ఎంచుకున్నప్పుడు, యేసు పట్ల మీరు ఏ విధంగా యేసు మాదిరిగా మీ పొరుగువారి పట్ల ప్రేమతో మీరు దానిని చేసినప్పుడు ఏ పని కూడా మీకు తక్కువ కాదు. ప్రేమలో ఒకరినొకరు సేవ చేసుకోవడము, సేవ చేయడము కొరకు మనమందరము కూడా పిలువబడి ఉన్నాము. చివరిగా దేవుడు మిమ్మల్ని యేసులాంటి వైఖరిని కలిగి ఉండాలని పిలుస్తూ ఉన్నాడు. ఈ లెంటు ధ్యాన కాలంలో మనము ఉపవాసము ఉండడముతో పాటు దేవునికి ఎటువంటి విధేయులుగా జీవిస్తూ ఉన్నాము, విధేయత కలిగి ఉన్నాము అనేదే మనము తెలుసుకో. మన కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి మన హక్కులను వదులుకొని దేవునికి విధేయత చూపిస్తూ వినయముగా ఒకరి ఒకరు సేవ చేసుకోవాలని దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. యేసు చేయడానికి చాలా చిన్న పని లేదు. దేవుడు కోరెంత కష్టమైన విధేయత లేదు. దేవుడు ఇచ్చేదానికంటే మధురమైన ప్రతిఫలము మరొకటి కూడా లేదు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ మండల కాలపు ధ్యానములలో, ఈ మండల కాలమే కాదు, మన జీవిత విధానమంతా దేవునికి ఏ విధంగా లోబడి జీవిస్తున్నాం, దేవుని లోబడిన మార్గములో ఏ విధంగా మనము అనుసరిస్తూ ఉన్నాం, ఆ మార్గ నిర్దేశమును ఇతరులకు ఏ విధంగా తెలియచేస్తూ ఉన్నాము అనేదే క్రైస్తవ జీవిత ప్రాముఖ్య లక్షణం. ఇది తెలుసుకున్నట్లయితే మన జీవితము క్రీస్తు మాదిరికరమైనటువంటి జీవితముగా ఉంటుంది. అటువంటి దీవెనలు దేవుడు మనకు కలుగుచేయునుగా. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కానబోతుడైనటువంటి తండ్రి, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నేను మా కొరకు, మా పాపముల కొరకు మానవ రూపములో ఈ లోకములో జన్మించి నిన్ను నువ్వు తగ్గించుకొని ఈ లోకములో మమ్మల్ని హెచ్చించడానికి విధేయత అనేది ఏ విధంగా కనపరిచారో నీ జీవిత మాదిరిలో మాకు కనపరిచారు, తెలియపరిచారు, బోధించారు. తండ్రి, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మరి తెలియచేయబడినటువంటి ఈ మాటలను మా మనస్సు అనే హృదయములో ఒక విత్తనములాగా విత్తుకొని ఆ విత్తనమును మొలకింప చేసుకొని నీ మాదిరికరమైనటువంటి జీవిత మార్గమును మేము ఈ లోకములో అనుసరిస్తూ ఇంకా ఎంతోమందికి క్రీస్తు మార్గాన్ని తెలియచేసేటువంటి సేవా జీవితమును మాకు అనుగ్రహించుమని మా ప్రభువు, మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ